సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయం. బలహీన వర్గాలకు పెద్దపీట. అన్నమయ్య కృతుల స్వరకర్త తీతీదే ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం. హింసతో అట్టుడుగుతున్న సిరియా. మహిళల చేతిలో తిరుగులేని అస్త్రం శక్తి యాప్. మండే ఎండలు వడగాలులు. పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం. జైలు నుంచే బోరుగొడ్డ అనిల్ కాన్ఫరెన్స్ కాల్స్. ఈరోజు వార్తలను చూద్దాం. బలహీన వర్గాలకు పెద్దపీట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు తెదేపా అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఈ ఇద్దరికి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు చెరో స్థానాన్ని కేటాయించింది. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేశారు. నామినేషన్ల దాఖలకు ఈ రోజు చివరి రోజు. అన్నమయ్య కృతుల స్వరకర్త గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం. అన్నమయ్య పదార్చనకే అంకితమై అనుదినం తన స్వరమాధుర్యంతో పండిత పామర్ల మనసులను రంజింపచేసి భక్తి పారవస్యంలో ముంచెత్తిన విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తన సంగీత ప్రస్థానాన్ని చాలించారు. వినరో భాగ్యము విష్ణు కదా, జగడపు చనువుల జాజరా, విన్నపాలు వినవలే, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, చూడరమ్మా సతులారా, ఇలా 1000కి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి ఆలపించి శ్రీవారికి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించిన తీతీదే ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ స్వరం మోగబోయింది. తిరుపతి భవానీనగర్లో తన స్వగృహానికి సమీపంలో నడకకు వెళ్లిన ఆయన ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రతి శుక్రవారం తీతీదే ఆలయాల్లో ఆయన ప్రత్యక్ష గానం ఇక వినిపించదనే చేదు నిజాన్ని ఆయన శిష్య బృందం, అన్నమాచార్యుల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ తరానికి అన్నమాచార్య కీర్తనలను చేర్చేందుకు ఆయన ఎంతో తప్పించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ సాంప్రదాయ, జానపద, లలిత సంగీతాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని తన సంతాపం వ్యక్తం చేశారు. హింసతో అట్టుడుగుతున్న సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటుతో స్థానికంగా మళ్లీ హింస చెలరేగింది. భద్రతా దళాలు, అసద్ విధేయుల మధ్య జరిగిన ఘర్షణల్లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని అభివర్ణించవచ్చు. బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఘర్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అసద్ మద్దతుదారులు తొలుత ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులు ప్రారంభించారు. దీనికి ప్రతిగా భద్రతా బలగాలు ప్రతిదాడికి దిగాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో 1000 మందికి పైగా మృతి చెందారు. వారిలో 745 మంది సాధారణ పౌరులు ఉండగా 125 మంది భద్రతా బలగాలకు చెందినవారు. 148 మంది అసద్ మద్దతుదారులు ఉన్నారు. ముఖ్యంగా సున్నీలు, అలావైట్ల మధ్య ప్రతీకార హత్యలు జరుగుతున్నాయి. మరోవైపు లటికాయా నగరం సమీప ప్రాంతాల్లో విద్యుత్, త్రాగునీరు సదుపాయాన్ని అలావైట్లు అడ్డుకున్నట్లు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా. ఐసీసీ టోర్నీ అనగానే మనపై సత్తా చాటే ప్రత్యర్థి మళ్లీ పరీక్షించింది. ఒత్తిడికి గురి చేసింది, కంగారు పెట్టించింది. సాఫీగా సాగుతున్న ఛేదనను సంక్లిష్టంగా మార్చి గెలుపుపై అనుమానాలు రేకెత్తించింది. అయినా మనమే ఛాంపియన్స్. టీమిండియా 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, జడేజా 1 వికెట్లతో
కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులకే పరిమితమైంది. మిచెల్ 101 బంతుల్లో 63, బ్రాస్వెల్ 53 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 48, కేఎల్ రాహుల్ 34 నాటౌట్, అక్షర్ పటేల్ 29 ఒత్తిడిలో విలువైన ఇన్నింగ్స్లతో భారత్ను గట్టెక్కించారు. రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రచిన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మండే ఎండలు వడగాలులు. వేసవికి ముందే వడగాళ్లు ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, కోనవరం, వర రామచంద్రాపురం మండలాల్లో వడగాళ్లు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మ వలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం, అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లి, నెల్లిపాక, వై రామవరం, ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేర్పాడు మండలాల్లో వీటి ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. మంగళవారం కూడా 39 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా ఆలమూరులో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లడ్డగిరిలో 39.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం. పాఠశాల విద్యార్థులకు పుస్తకాల సంచి బరువు తగ్గించేందుకు విద్యాశాఖ సెమిస్టర్ విధానాన్ని తీసుకువస్తోంది. ఇకపై 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా పాఠ్యపుస్తకాలు అందించనుంది. మొదటి సెమిస్టర్ పాఠ్యపుస్తకాలను జూన్లో బడులు తెరిచిన సమయంలో ఇవ్వనుండగా తరువాత రెండో సెమిస్టర్వి అందజేస్తారు. 1 నుంచి 2వ తరగతి వరకు 2 చొప్పున పుస్తకాలే ఉంటాయి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్లు కలిపి 6 ఉండగా వాటిని 2 చేశారు. తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యపుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా, వీటికి సంబంధించిన వర్క్ బుక్లు మరొకటి ఉంటాయి. వీటిని 2 సెమిస్టర్లకు విద్యార్థులకు అందిస్తారు. 3, 4, 5 తరగతులకు 4 పాఠ్యపుస్తకాల చొప్పున ఉంటాయి. తెలుగు, ఆంగ్లం కలిపి 1, గణితం, ఈవీఎస్ మరొకటి, వీటి వర్క్ బుక్లు మరో 2 ఉంటాయి. ఇక 6 నుంచి 9వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ ఒకే పుస్తకంలో, మిగతావి విడివిడిగాను ఇస్తారు. సెమిస్టర్ పాఠాలే ఉన్నందున పుస్తకాల సైజు బాగా తగ్గింది. ఉన్నత తరగతుల్లో భాషా పుస్తకాలన్నీ ఒకే పుస్తకంగా ఉండటంతో బరువు చాలా వరకు తగ్గుతుంది. మహిళల చేతిలో తిరుగులేని అస్త్రం శక్తి యాప్. రాష్ట్రంలోని మహిళలకు, చిన్నారుల భద్రతకు రక్షణ కోసం పోలీస్ శాఖ కొత్తగా శక్తి యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ఆవిష్కరించారు. సెల్ ఫోన్లో ఈ యాప్ ఉంటే నిరంతరం ఓ సోదరుడు మీ వెన్నంటి ఉన్నట్లే. మహిళల చేతిలో ఇది పాశుపతాస్త్రమని అభివర్ణిస్తున్నారు పోలీసులు. శక్తి యాప్లోని ఏ ఫీచర్లు ఏ పరిస్థితుల్లో ఎలా ఉపయోగపడతాయో మహిళలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి అందులోని SOS ఆప్షన్పై నొక్కితే వెంటనే 10 సెకన్ల నిడివి గల వీడియో, ఆడియో ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఘటనా స్థలం లొకేషన్తో సహా పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరిపోతుంది. లేదా ఫోన్ ఊపినా సరే దాని నుండి సిగ్నల్స్ పోలీస్ స్టేషన్కు చేరుతాయి. మహిళలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటోలు, క్యాబ్లు లేదా ఇతర వాహనాల్లో ఒంటరిగా ప్రయాణించే సమయంలో సురక్షిత ప్రయాణం కోసం యాప్లోని సేఫ్ ట్రావెల్ ఆప్షన్ను ఎంపిక చేసుకుంటే దీని న్యూ ట్రాక్ రిక్వెస్ట్లోకి వెళ్ళి ఆమె బయలుదేరిన ప్రాంతం, గమ్యస్థానం వివరాలు, వెళ్తున్న వాహనం నంబరు తదితరాలు నమోదు చేయాలి. వాహనాన్ని, ఆ మార్గాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి గమనించడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా ఠానాకు వెళ్లకుండానే ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. జైలు నుంచే బోరుగడ్డ అనిల్ కాన్ఫరెన్స్ కాల్స్. వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో పేట్రేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయా కేసుల్లో రాజమహేంద్రవరం జైల్లో రిమాండులో ఉంటూనే
ఆ పార్టీ ముఖ్య నేతలతో కాన్ఫరెన్స్ కాల్స్లో సంభాషణలు జరిపినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందేందుకు తన తల్లికి అనారోగ్యం పేరిట నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించి న్యాయస్థానానికి సమర్పించిన కుట్రకు ఈ కాన్ఫరెన్స్ కాల్ సంభాషణల్లోనే బీజం పడిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో అనిల్ కుమార్ కదలికలు, ఫోన్ సంభాషణలపై నిఘా లేకపోవటం, జైలు సిబ్బంది అతనికి దాసోహం అవడమే దీనికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రంగులు మార్చే పువ్వా, ఊసరవెల్లికి చెల్లివి నువ్వా? 2 రకాల రంగుల్లోకి మారడం ఈ మిక్కీ మౌస్ పువ్వుల ప్రత్యేకత. ఇది విశాఖ పెదవాల్తేరు జీవ వైవిధ్య ఉద్యానవనంలో కనిపిస్తుంది. మొదట దీని రక్షక పత్రాలు పచ్చని రంగులో ఉంటే ఆకర్షణ పత్రాలు పసుపు రంగులో ఉంటాయి. మొక్క కాలచక్రంలో తరువాత పసుపు రంగులో ఉన్న ఆకర్షణ పత్రాలు రాలిపోతాయి. ఆకుపచ్చగా ఉండే రక్షక పత్రాలు ఎరుపు రంగులోకి మారతాయి. విత్తనాలు మొదట ఎరుపు రంగులో ఉండి తరువాత నలుపు అవుతాయి. దీన్ని అత్యంత అరుదైన మొక్కగా పరిగణిస్తారు. వీటి పూలు మిక్కీ మౌస్ ఆకారంలో ఉండడంతో వీటికా పేరు వచ్చింది. ఈ పువ్వు పూసే చెట్టు పేరు ఓషానా సెర్లెటా. పెంపుడు జంతువులను కాపాడుకుందాం. పెంపుడు జంతువులకు వాటి యజమానుల మధ్య ఉండే బంధం ఎంతో ప్రత్యేకం. యజమానుల హావభావాలను బట్టి నడుచుకునే మూగజీవాలు ఇంటి మనుషుల్లా సందడి చేస్తుంటాయి, విశ్వాసం చూపిస్తాయి. కాలక్షేపమే కాదు, యజమాని ఆరోగ్యం మెరుగుపట్టంలోనూ వాటి పాత్ర కీలకమే. పై చదువులకు విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఒంటరిగా ఉండే తల్లిదండ్రులకు పెంపుడు జంతువులను బహుమతిగా ఇస్తుంటారు. ఇవి వారి బాధలను మర్చిపోయేలా చేస్తూ కుంగుబాటు లేకుండా చేస్తాయి. అయితే మనుషుల్లాగే పెంపుడు జంతువులకు జీవనశైలి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆహారం, ఆరోగ్యం, వ్యాయామంపై శ్రద్ధ చూపించాలి. పిల్లులకు, కుక్కలకు నొప్పి తట్టుకునే శక్తి ఉండటంతో అవి వాటి బాధను వ్యక్తపరచలేవు. ఈ నేపథ్యంలో వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి రెగ్యులర్ చెకప్లు చేయించాలి. శ్వాసలో మార్పులు, హృదయ స్పందన రేటు, చూపులో తేడా, చిన్న చిన్న వాపులు వంటి లక్షణాలతో వాటి ఆరోగ్యాన్ని వైద్యుడు గుర్తించే అవకాశం ఉంది. ఏడాదికి ఒకసారి వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకువెళ్లడం ఎంతో అవసరం. చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే బెండకాయ. బెండకాయ చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. చర్మకేశ సౌందర్యానికి తోడ్పడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఉత్తమ ఔషధం. బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను అరికడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. సమతుల ఆహారానికి, పోషకాలకు నెలవైన బెండకాయతో గుండె ఆరోగ్యము బాగుంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చేతి రాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి. చాట్‌జీపీటీ యుగంలోనూ బడ్జెట్ను చేతి రాతతో రూపొందించి ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి తన ప్రత్యేకత చాటుకున్నారు. కంప్యూటర్లో దీన్ని రూపొందించడం కంటే చేత్తో రాస్తేనే తన భావాలను, ఉద్వేగాలను, దార్శనికతను, కట్టుబాటును చక్కగా చాటుకోగలననే ఉద్దేశంతోనే ఆయన 4 రోజుల పాటు శ్రమించి రోజుకు గంటన్నరే నిద్రించి మరీ దీన్ని హిందీలో రచించారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీ నొప్పి అసౌకర్యానికి గురి కావడంతో ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కర్నూలు జిల్లా జైలుకు పోసాని కృష్ణమురళి. విజయవాడ భవానీపురం పోలీసులు వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదివారం తెల్లవారుజామున కర్నూలు మండలం పంచలింగాల పరిధిలోని జిల్లా కారాగారంలో అప్పగించారు. ఆంధ్ర, బీహార్లో మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదని తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో తంబై పరియార్ పోరాటాల వల్లే మహిళలకు విద్యా హక్కు సాధ్యమైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు
వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.